కర్నూలులోని ఉమర్ అరబిక్ పాఠశాలను పరిరక్షించాలని పూర్వ విద్యార్థులు, ఆవాజ్ కమిటీ ప్రతినిధులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమర్ అరబిక్ పాఠశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని వారు తెలిపారు. ఇక ఉమర్ అరబిక్ పాఠశాలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. ముస్లిం మైనారిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సలీం మాలిక్ మాట్లాడుతూ ఉమర్ అరబిక్ పాఠశాలను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తుంటే కొందరు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. తాను కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే రాజకీయాలకు సంబంధం లేకుండా పోరాటం చేస్తామని తెలిపారు. గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నేత షరీఫ్ ను అసభ్యంగా మాట్లాడితే ఖండించామని చెప్పారు. అభివృద్ధి కోసం నారా లోకేష్ ను సైతం కలిసినట్లు ఆయన ఫోటోలు చూపారు. ఉమర్ అరబిక్ పాఠశాలపై అంజుమన్ కమిటీ సభ్యులు స్పష్టత ఇవ్వడం లేదని సలీం మాలిక్ తెలిపారు. ఉమర్ అరబిక్ పాఠశాలలో ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టిన ఉర్దూ భాషను కొనసాగించాలని అన్నారు. పిల్లలలో నైపుణ్యాన్ని డెవలప్ చేయడానికి అటువంటి స్కీమ్స్ తీసుకురండి. సో ఇవి చేయండి, అంతేకాని why call so particular institution? We are not against any government, we are not against TDP government, we are against the statement given by our workboard chairman. That ఉన్న వాళ్ళు అయితే నిజంగా ఆలోచిస్తే yes, it is called a community issue, it is not called a political issue. Political issue is ఇది కానే కాదు. We are not against the government, we are not against any single person, we are not against any person. We are against the statement that have clearly stated that they will give what to నారాయణ. వదులుకోము, చావైనా చేస్తాం కానీ వదులుకునే ప్రసక్తి లేదు. ఇంతకు ముందు వచ్చే రోజుల్లో గ్యారెంటీగా దీని మీద ఒక గట్టి కార్యాచరణ చేసి పెద్దల సమక్షంలో వాళ్ళు కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అందరం కూడా చేయి కలిపి అవసరమైన స్కూల్ని కాపాడుకుంటామని చెప్పేసి నేను గట్టిగా. కర్నూలు నగరంలో ఉమర్ అరబిక్ హై స్కూల్ని 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి స్కూల్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలని చెప్పేసి కుతంత్రాలు జరుగుతున్నట్టు బయట అపోహలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆవాజ్ కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వడానికి మేము అంగీకరించాం. ఎవరైతే పూర్వ విద్యార్థులుగా ఉన్న సలీం కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ ఆ రకంగా ఈ సంస్థను కాపాడాలని చెప్పి పోరాడుతుంటే ఒక పార్టీ రంగు వేసి ఆ రకంగా దీన్ని తప్పుదోవ పట్టియాలని చెప్పేసి ఈరోజు పత్రికల్లో కానీ వార్తలు కానీ ఆ రకంగా వార్త వస్తుంది. చాలా తీవ్రమైన తప్పుగా మీరు ఎప్పుడు కూడా ఆ రకంగా పత్రికలు కానీ మీడియా కానీ ఆ రకంగా చూపించకండి. అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఆ రకంగా దీన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఉమర్ అరబిక్ స్కూల్ సేవ్ అని చెప్పేసి కమిటీ చేసి ఏర్పడి పోరాడాలని చెప్పేసి ఆ రకంగా రౌండ్ టేబుల్ సమావేశంగా రావడం అనుకోవడం జరిగింది. అయితే దీన్ని రాబోయే కాలంలో కనుక మేము అపోహలు ఉన్నట్టు కనుక జరిగితే తీవ్రమైన పరిణామాలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాలను, దళిత మైనార్టీ సంఘాలు అందరినీ కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు షరీఫ్, ఆవాజ్ కమిటీ సిటీ సెక్రటరీ, కర్నూలు. సార్ నమస్తే, నా పేరు సలీం అలీ ఖాన్ సార్, ముస్లిం మైనార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. గత 15 రోజుల నుంచి ఏదైతే ఉమర్ అరబిక్ స్కూల్ మీద జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఉన్నాయో మేము కంప్లీట్గా ఆ సంస్థని కాపాడుకోవాలన్నది మన కాన్సెప్ట్. నేను ఇంతకుముందు కూడా ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చానో నా స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ రికార్డే ఉంటుంది, మీరు చూడొచ్చు. మనం ఏ సంస్థ పేరు కానీ, ఏ ఎమ్మెల్యే పేరు కానీ, ఏ గవర్నమెంట్కి బ్యాడ్గా కానీ మేము మాట్లాడలేదు. మేము ప్యూర్లీ మా కమ్యూనిటీకి సంబంధించిన విషయం ఇది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉమర్ అరబిక్ స్కూల్ని కాపాడడానికి కోసమే మేము ఇవన్నీ చేస్తున్నాం. మేము ఏ పార్టీ రంగో కానీ లేదంటే ఏ ఎమ్మెల్యేకి కానీ మేము నెగిటివ్గా ఏం మాట్లాడలే, పాజిటివ్ కూడా ఏం మాట్లాడలే. ఏ ప్రభుత్వం మంచిగా చేస్తే ఆ ప్రభుత్వంకి ఫేవర్గా మాట్లాడతాం. ఇంతకు ముందు కూడా 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు షరీఫ్ గారి గురించి అసహ్యంగా మాట్లాడినప్పుడు కూడా నేను ఖండించిన, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది ఆల్రెడీ ఆ సమయంలో సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే షరీఫ్ గారు టీడీపీ పార్టీ ఉన్నారో ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడితే ఆ రోజు ప్రెస్ మీట్ ఇచ్చాను. నేను ఎందుకు ఇచ్చాను? మా కమ్యూనిటీ కాబట్టి ఇచ్చాను. ఆ ప్రెస్ మీట్ పేపర్లు కూడా మీరు చూడొచ్చు. ఇదిగో ఆ రోజు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, ఇప్పుడు ఇచ్చింది కాదు కదా, ఆల్రెడీ పేపర్లో కూడా ఉంది. ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే